కూడా వాటిని 48 అవర్స్లో పరిశీలిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒంగోలు పట్టణం ఏంటి కంప్లైంట్ ఒకటి సార్ రమణయ్య గారు ఇది వస్తుందా ఎట్లా వారం ఓకే చెప్పండి. ఇంకోరు కొనుక్కున్న అతను ఈరోజు ఇల్లు కట్టేశాడు 4-5 లక్షలు పెట్టి. ఈరోజు అది ల్యాండ్ వాల్యూ కానీ ఇల్లు వాల్యూ కానీ 10 లక్షల రూపాయలు దాని వాల్యూ అయింది. కానీ పాతోడి పేరు మీదే అది ఉంది రాసి మేము ఎవరికి పంపలేము. అందుకే మీకు దయచేసి చెప్తుంది, ధైర్యంగా రాయండి. వాళ్ళన్నీ కూడా మానిటరింగ్ చేసి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్ రావు, జనార్దన్, TV5 కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి. మరి సన్మానం ఆయన ఇల్లు అయిపోయాడా? సెలవు పెట్టిపోయాడు. సరే సార్ వచ్చిన మంది అన్నా లేని విధంగా ఒంగోలు పట్టణంలో 4 ప్రజాప్రతినిధుల పార్కులు ఏర్పాటు చేయడం చాలా వృత్తుల్లోని శుభానయము. నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో 3 ప్లేసెస్లో రంగారాయ చెరువు దగ్గర, అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్ దగ్గర, కొత్తపట్నం ఈ సెంటర్లో 3 చోట్ల ఈ పోస్ట్ బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టి ప్రజల్లో, ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ సమస్యలతోటి నన్ను కలవాలని వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు, ఏదైనా సమస్య ఉండేటప్పుడు, ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్స్లో, ప్రజావాణి బాక్స్లో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం, వారానికి ఒకసారి శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం. దీనికి సపరేట్గా ఒక 2 టీములు పెడుతున్నాం. అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి, ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు, డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు, శానిటేషన్ సమస్య అవ్వచ్చు, పెన్షన్ సమస్య అవ్వచ్చు, లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా కబ్జాలు అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనకు చెప్పుకోలేక ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం. ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి 48 అవర్సు, అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేసారో వాళ్ళకి ముందు మెసేజ్ వెళ్తుంది, మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది, తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం. మాకు ఇది ఓపెన్ చేయక ముందే మాకు 8 ఆల్రెడీ లెటర్లు వచ్చినాయి. 8 లెటర్లో ఏంటి అంటే అదే డ్రైనేజ్ ప్రాబ్లం అనో లేకపోతే ఇంకోటో ప్రాబ్లం చెప్పారు. కానీ కింద వాళ్ళ పేరు రాయట్లా, తెలుగుదేశం అభిమాని లేకపోతే నగర పౌరుణ్ణి ఇలాగ పెడుతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా పెట్టండి. ఎవరైతే కూడా మీరు ఏదన్నా ఇబ్బంది అనేది మాకు పంపిస్తున్నారో మేము ఎక్స్పోజ్ చేయం.
ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తానని చెప్తే బయట వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉండి మీరు పెట్టారు అంటే మళ్ళీ వాళ్ళతోటి డిస్కస్ చేయం. కాబట్టి నిర్మోహమాటం లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కింద మీ పేరు నెంబరు పెడితే మాకు కూడా ఇమీడియట్గా మేము పని చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కడికెక్కడ 3 ప్లేసుల్లో ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రజావాణి కూడా పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు నగరం డెవలప్ చేసే దాంతో పాటు ప్రతి ఇంట్లో సమస్యలు కూడా దించాలనేదే మా ఉద్దేశం. సమస్యలు ప్రతి ఒక్కటి ఈరోజు తిరుగుతూ ఉన్నాం, ఎక్కడా కూడా సమస్యలు దగ్గర మనం 100 ఇళ్ళు తిరిగితే 10 ఇళ్లలో ఈ పెన్షన్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లములు తప్పితే అందరూ కూడా బాగానే ఉందాయా, బాగుంది అని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కంప్లైంట్స్ రావట్లా. అయినా కూడా లాస్ట్ గవర్నమెంట్లో చేరినవి కూడా కొన్ని రాలేకపోయి ఉండొచ్చు. చెప్పుకుంటే ఆయన దగ్గరికి పోతే ఎవరో ఒకరు చూసి మళ్ళీ ఇబ్బంది పెడతారని మొహమాట పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, వ్యక్తిగతంగా నేను అవ్వచ్చు, నా మీద కూడా ఏదైనా పొరపాటు మనం తెలియకేమైనా నేను చేసినా కూడా మీరు కూడా దానికి కంప్లైంట్ అయ్యింది. ఏమైనా అధికారులు అవ్వచ్చు, ఎక్కడన్నా కూడా పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అధికారులైనా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ మిమ్మల్ని ఆఫీసుకి పోయినప్పుడు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి. దాన్ని రెక్టిఫై చేస్తాం, ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం. ఈరోజు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు అడగచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు జరగండొచ్చు. నాకు చెప్పుకోలేనివి కానీ లేకపోతే మాకు ఎవరికైనా చెప్పలేనివి కూడా అన్నీ కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి. తప్పకుండా కూడా అన్నీ కూడా పరిష్కరిస్తాం. ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయడానికే ఈరోజు కొత్త రకంగా ఎక్కడా లేని విధంగా, స్టేట్లో కూడా ఎక్కడా లేని విధంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడానికనే ఈరోజు ఈ ప్రజావాణి పెట్టాం. తప్పకుండా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దీనికోసం ఇందాక మన వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఇందాక చూసి చెప్పారు, మన కోర్ట్ సెంటర్లో కూడా ఒకటి కావాలని చెప్పారు. 4వది కూడా కోర్ట్ సెంటర్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. ఏ ఏరియాలో ఎక్కువ రద్దీగా ఉంటుందో, ఎక్కువ ప్రజలు ఉంటారో అలాంటి ప్లేసెస్లోనే ఈరోజు ఈ పెట్టాం. కాబట్టి ఇది కూడా అందరి ద్వారా కూడా ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఆ పట్టా క్యాన్సిల్ చేసి నా పేరు మీద పట్టా ఇవ్వమని చెప్పారు. అవన్నీ కూడా చేస్తాం. నగరంలో ఎక్కడున్నా కూడా మా డివిజన్ ప్రెసిడెంట్లో, బూత్ ప్రెసిడెంట్లో లేదా సచివాలయంలోనో ఎక్కడొక్కడ మీరు కానీ ఇచ్చారు అంటే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ పట్టా మీద ఇస్తాం. వాళ్ళకు కూడా ఆస్తి 10 లక్షలది కూడా వాళ్ళ పేరు మీద ఉండేటట్టుగా, వాళ్ళకి ఒక భరోసా కల్పించేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. అవన్నీ చేస్తాం. సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది కాబట్టి ధైర్యంగా మీకు ఇబ్బందులు ఉండేవి తెలియపరచండి. మీకు ఇమీడియట్గా రెక్టిఫై చేసి మీకు చెప్తాం. ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పంపిస్తాం. పంపించేసి మళ్ళీ మానిటరింగ్ చేస్తాం. విత్ ఏ వీక్ లోపల మీకు ఇచ్చిన పని అయిందా లేదా, ఏదైనా సమస్య ఉండేటప్పుడు చేయదగ్గదైతే ఇమీడియట్గా చేసేస్తారు. చేయలేనిదైతే వాళ్ళని పిలిచైనా చెప్తారు, లేకపోతే మెసేజ్ అయినా పెడతాం. మీరు పెట్టింది అజ్జి ఇది చేయడానికి వీల్లేదు, ఈ కారణం వల్ల ఈ ఇబ్బంది ఉంది, దానివల్ల ఇప్పుడుండే ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయలేమని చెప్పి దాంట్లో పెడతాం. అది తెలియపరుస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.